హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము ప్యాచ్ టూల్ గురించి తెలుసుకుంటాం. ప్యాచ్ టూల్ వచ్చేసి మనకు స్పాట్ హీలింగ్ ఫ్యామిలీలోనే ఒక పార్ట్ అనమాట. ఇక్కడ ఫోర్త్ వన్ ప్యాచ్ టూల్. ఓకే, ఈ ప్యాచ్ టూల్ పైన క్లిక్ చేయండి. నేమ్లో ఉన్న విధంగానే ప్యాచ్ అంటే మీ అందరికి ఐడియా ఉంటుంది కదా. ప్యాచ్ అంటే ఏంటి? ఇప్పుడు సైకిల్ ట్యూబ్ కానీ అక్కడ హోల్ పడినప్పుడు చిన్న ఒక బ్యాండ్ లాగా అక్కడ వేస్తారు కదా, దాన్ని ప్యాచ్ వర్క్ అంటారు. మీకు ఐడియా ఉంది కదా. సో ఒక ఏరియాని డ్యామేజ్ అవుతే సిమిలర్ ఏరియాని తీసుకొచ్చి దానిపైన కాపీ పేస్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా ఈ టూల్లో కూడా మనము నియర్లీ ఇలాగే ఉంటుంది. జస్ట్ మీకు అలా గుర్తుండడం కోసం నేను అలా చెప్పాను. ఓకే, మీకు ఈ 4 ఆప్షన్స్ ఐడియా ఉన్నాయి కదా. 4 ఆప్షన్స్ మీకు చాలా టూల్స్లో చెప్పాను. సో మీకు ఐడియా ఉండొచ్చు ఈ 4 ఆప్షన్స్. మీరు టూల్స్ అన్ని తెలుసుకునే ప్రాసెస్లో మీకు ఇక్కడ పైన ఆప్షన్స్ కూడా మీకు తెలుస్తూనే ఉంటాయి. ఇక్కడ చూడండి, డిఫ్యూజర్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు. ఇక్కడ ట్రాన్స్పరెంట్ అంటే తెలుసు. సో చూద్దాం. ఇక్కడ ప్యాచ్ నార్మల్ అని ఉంది. ఓకే, ఫస్ట్ వన్ న్యూ సెలెక్షన్ కదా, ఈ ఫస్ట్ వన్లోనే ఉన్నాను. ఈ ఫోటోలో ఈ ఏరియా డ్యామేజ్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఆ ఏరియా డ్యామేజ్ అయిన ఏరియా చుట్టూ ఇలా డ్రా చేయండి. సో సెలెక్షన్ అనేది వచ్చింది కదా. సిమిలర్ ఏరియాను నేను కాపీ తీసుకుంటున్నా, ఎందుకంటే మనకు ఆ వర్క్ అని అంటే దాన్ని మనము సిమిలర్ ఏరియా తోటి ఆ డ్యామేజ్ని క్లోజ్ చేస్తున్నాం. సో చూడండి, ఇప్పుడు డీసెలెక్ట్ కదా, కంట్రోల్ డి అంటే డీసెలెక్ట్ అవుతుంది, లేదా ఇక్కడ డీసెలెక్ట్ అని ఉంది, డీసెలెక్ట్. చూడండి, నార్మల్గా కలిసిపోయింది, కనిపించట్లేదు. మనం దీన్ని ఎలా చేస్తామంటే ఇక్కడ ప్యాచ్ నార్మల్లో ఉన్నాం, సోర్స్. ఓకే, ఇప్పుడు పక్కనే డెస్టినేషన్ అని ఉంది. ఈ డెస్టినేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ డెస్టినేషన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ ఏరియా ఉంది కదా, దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేద్దాం. ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా వదిలేస్తున్నాను. ఆటోమేటిక్గా వెళ్ళి అదే జాయింట్ అయిపోతుంది అనమాట సెలెక్షన్ అనేది. నేను ఇప్పుడు దీన్ని ఇలా సైడ్కి తీసుకొచ్చేసి ఇక్కడ డ్రాప్ చేస్తాను. ఓకే, మళ్ళీ ఇక్కడికి తీసుకెళ్తున్నాను, మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేస్తాను. సో మీకు ఈ పార్ట్కి అర్థమే ఉంటుంది. డెస్టినేషన్ అంటే ఏంటి అంటే ఇది కాపీస్ తీసుకుంటుంది అనమాట. సో కాపీస్ తీసుకొని ఆ బ్యాక్గ్రౌండ్లో మెర్జ్ అయిపోతుంది. ఓకే, చూడండి, సెలెక్ట్ చేస్తున్నా, కంట్రోల్ డి. సో ఇది డెస్టినేషన్ చేస్తుంది అనమాట. ఇలా ఉంటుంది. ఓకే, సోర్స్ అండ్ డెస్టినేషన్ ఆప్షన్స్ మీకు అర్థమైనాయి కదా. ఓకే, ఇమేజ్ క్లోజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ట్రాన్స్పరెంట్ ఉంది కదా, ఇప్పుడు ఈ ఆప్షన్ చూద్దాం. ఈ ఆప్షన్ నేను వితౌట్ టిక్ చూద్దాం ఫస్ట్. ఇక్కడ నేను దీన్ని పాలిగానల్ లాసో టూల్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సో ఆల్ట్ హోల్డ్ చేసి ఇలా క్లిక్ చేస్తే మీకు లైన్ అనేది వస్తుంది. క్లిక్ క్లిక్ క్లిక్, నేను వదిలేస్తున్నాను. సో జాయింట్ అయిపోయింది. ఓకే, సెలెక్షన్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఈ సెలెక్షన్ తీసుకెళ్ళి ఇక్కడ డ్రాప్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ డ్రాప్ చేస్తున్నా, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది. ఓకే, సో ఇది నార్మల్గా ట్రాన్స్పరెంట్ అనేది టిక్లో లేనప్పుడు మనకు చూడండి, నేను డీసెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఏరియా యాస్టేజ్గా ఇక్కడ ఈ ఫ్రేమ్లోకి కాపీ అయిపోయింది. ఓకేనా, ట్రాన్స్పరెంట్ టిక్ లేనప్పుడు. ఇప్పుడు కంట్రోల్ జెడ్ అందాం, బ్యాక్ వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు ట్రాన్స్పరెంట్ అనేది టిక్ పెడుతున్నాను. ట్రాన్స్పరెంట్ అనేది టిక్ పెట్టాను. ఇప్పుడు సేమ్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు వదిలేస్తున్నాను. చూడండి, మీరు డిఫరెన్స్ గమనించారా? ఇంతకుముందు ఫ్రేమ్ కనిపించలేదు. ఇక్కడ ఉన్నది యాస్టేజ్ ఇక్కడ కాపీ పేస్ట్ అయిపోయి ఆ ఫ్రేమ్ని క్లోజ్ చేసింది. కానీ ఇప్పుడు ఫ్రేమ్ అనేది కనిపిస్తుంది. ఫ్రేమ్ కనిపిస్తుంది ప్లస్ ఈ బ్యాక్గ్రౌండ్ రెండు కనిపిస్తున్నాయి. సో ఈ ట్రాన్స్పరెంట్ అంటే దాని అర్థం అదే అనమాట. ఈ రెండు మనకు ఒకటే ప్లేస్లో కనిపిస్తాయి. డీసెలెక్ట్ చేస్తున్నాం. చూడండి, ఇది ఉంది అండ్ ఇంతకుముందు ఉన్న ఏరియా కూడా ఉంది. ఇక నెక్స్ట్ ఆప్షన్ యూజ్ ప్యాటర్న్ అని ఉంది, కానీ మనకు అది ఆ బటన్ అనేది హైడ్లో ఉంది, కనిపించట్లేదు. రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనకు సెలెక్షన్ ఉంటేనే ఆ యూజ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. సో నేను దానికోసం ఈ ఫ్రేమ్లో నేను సెలెక్షన్ తీసుకుంటున్నాను. మీకు గుర్తుంది కదా. సో స్ట్రైట్గా రావాలంటే ఏం చేయాలి? ఆల్ట్ హోల్డ్ చేయాలి. ఇక్కడ నేను ఆల్ట్ హోల్డ్ చేసేసి ఈ ఫ్రేమ్ని జస్ట్ రఫ్గా సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్షన్ వచ్చింది కదా. ఈ సెలెక్షన్ రాగానే ఇక్కడ చూడండి, మనకి యూజ్ ప్యాటర్న్ బటన్ అనేది ఆన్ అయింది. పక్కనే బాక్స్ అనేది వచ్చింది. చూడండి, ఈ 3 మీరు ఇంతకుముందు కూడా చూస్తారు. ట్రీస్, గ్రాస్, వాటర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎల్లో అండ్ గ్రీన్ గ్రాస్ ఉంది. ఈ గ్రాస్ని సెలెక్ట్ చేసేసి ఇప్పుడు యూజ్ ప్యాటర్న్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ ప్యాటర్న్ అనేది అక్కడ వచ్చి కలిసిపోతుంది అనమాట. కానీ కలవడమే ఎలా కలిసింది? బ్లెండ్ మోడ్ అనేది నార్మల్లో ఉంది అండ్ ఇక్కడ డిఫ్యూజన్ అనేది 5 ఉందన్నమాట. సో కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఎడ్జ్ అయి కలిసిపోయింది అనమాట. కంప్లీట్గా ప్యూర్గా రాలేదు. సో ఇది యూస్ ప్యాటర్న్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ డిఫ్యూజన్. ఈ డిఫ్యూజన్ డిఫాల్ట్గా 5 ఉంటుంది. మనము 1 పెట్టి ఫస్ట్ ఒకసారి ట్రై చేద్దాం. 1 తీసుకున్నాను డిఫ్యూజన్. ఇక్కడున్న సబ్జెక్ట్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో సెలెక్ట్ చేసేసి సో కొంచెం ముందరికి ఇలా అంటున్నాను. అక్కడ ఒక లైన్ ఉంది కదా, వైట్ లైన్, నేను దాన్ని ఫాలో అవుతున్నా. సో చూడండి, వైట్ లైన్ కొంచెం స్ట్రైట్గా అనిపిస్తుంది. ఇప్పుడు వదిలేస్తున్నాను. సో ఇప్పుడు డీసెలెక్ట్ చేస్తున్నా. ఒకసారి జూమ్ చేస్తున్నా. చూడండి, మీరు ఈ ఏరియా అబ్జర్వ్ చేస్తే
ఈ ఏరియా ఈ బ్యాక్గ్రౌండ్తో అంత కలవలేదు, కనిపిస్తుంది క్లియర్గా ఇక్కడ కలవలేదు. ఇంకా జూమ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ మనకి మధ్యలో ఈ లైన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఎడ్జ్లో కూడా చూడండి, ఇక్కడ ఈ సపరేషన్ అనేది కనిపిస్తుంది, ఇంకా మెర్జ్ అవ్వలేదు అనమాట ఆ బ్యాక్గ్రౌండ్. కంట్రోల్ జెడ్. ఇప్పుడు నేను డిఫ్యూజన్ వాల్యూ హైయెస్ట్ పెడుతున్నాను, హైయెస్ట్ 7. సో ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్ చేద్దాము. ఇప్పుడు ఈసారి డిఫ్యూజన్ అనేది ఎక్కువ ఉంది కదా, సో సిమిలర్ బ్యాక్గ్రౌండ్ ఆ లైన్ అనేది చూస్తున్నాను, స్ట్రైట్గా వచ్చింది, వదిలేస్తుంది. ఇప్పుడు డీసెలెక్ట్ చేస్తున్నాయి చూడండి. సో ఇప్పుడు మ్యాక్సిమం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఈ ఏరియాలో అబ్జర్వ్ చేస్తే చూడండి మ్యాక్సిమం కలిసిపోయింది. ఇక్కడ కూడా వెనుకకి వెళ్దాం, చిన్న డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే ఈ లైన్ అనేది స్ట్రైట్గా రాలేదు కాబట్టి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ డిఫ్యూజన్ అనేది మీరు ఇంతకుముందు టూల్లో చూస్తారు కదా. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్యాచ్లో నార్మల్ అని ఉంది. ఇంతసేపు మనం నార్మల్ అనే దానిలో ఉండే చెప్పుకున్నాం అనమాట ఆప్షన్స్ అన్నీ. ఇప్పుడు దాని కిందనే కంటెంట్ అవేర్ అని ఉంది. సో ఈ కంటెంట్ అవేర్ ఆప్షన్ చూద్దాం. కంటెంట్ అవేర్లో సబ్ ఆప్షన్స్ స్ట్రక్చర్ అండ్ కలర్ అని ఉంది. సో ఫస్ట్ స్ట్రక్చర్ వాల్యూ నేను హైయెస్ట్ ఇస్తున్నాను, 7 తీసుకుంటున్నాను. 7 తీసుకొని ఇప్పుడు ఈ మౌంటైన్ ఉంది కదా, ఈ ఏరియాని సెలెక్ట్ చేసేసి ఓకే. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉంది కదా, సో ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకొని డ్రాప్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఏరియా ఇక్కడికి కాపీ అవుతుంది చూడండి, కాపీ అయింది. డీసెలెక్ట్ చేస్తున్నా, ఇప్పుడు జూమ్ చేస్తున్నా చూడండి. మనకు జూమ్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడికి వచ్చింది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మనకి స్క్రాచ్ అనేది కనిపిస్తుంది. ఓకే, అది ఇంకా మనకు బ్యాక్గ్రౌండ్తో మెర్జ్ కాలేదు, ఇక్కడ స్క్రాచ్ అనేది అలాగే కనిపిస్తుంది. ఓకే, సో కంట్రోల్ జెడ్ మౌంటైన్ అలాగే ఉంది కదా. ఇప్పుడు స్ట్రక్చర్ వాల్యూ 1 అని పెడుతున్నాను, లీస్ట్ స్ట్రక్చర్ 1 అని తీసుకున్నాను. ఇప్పుడు సేమ్ బ్యాక్గ్రౌండ్కి మళ్ళీ వెళ్దాం, ఈసారి మళ్ళీ కాపీ పేస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు కంట్రోల్ డీసెలెక్ట్. సో చూడండి మ్యాక్సిమం మొత్తం కలిసిపోయింది, మ్యాక్సిమం అంటే చాలా వరకు కలిసిపోయింది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కలర్. ఈ కలర్ చూడండి ఇక్కడ 0 అని ఉంది. ఓకే, ఈ కలర్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే బ్యాక్గ్రౌండ్తో అడాప్ట్ అవ్వడానికి యూజ్ చేస్తాము. స్ట్రక్చర్ వాల్యూ నేను 4 పెట్టుకున్నాను యావరేజ్గా. ఓకే, ఇప్పుడు ఈ మౌంటైన్ని ఇక్కడ స్ట్రక్చర్ వాల్యూ 4 అని ఉంది, కలర్ ఏమో 0 ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, ఇక్కడ డార్క్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఇస్తున్నాను, ఇది అక్కడికి కాపీ పేస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి కలర్ వాల్యూ అనేది 0 ఉన్నందుకు ఆ బ్యాక్గ్రౌండ్కి అడాప్ట్ అవ్వలేదన్నమాట. ఈ డార్క్ షేడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. కంట్రోల్ జెడ్. ఇప్పుడు కలర్ వాల్యూ నేను 10 ఇస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం, ఇక్కడ డార్క్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఒకసారి చూడండి, అంటే మ్యాక్సిమం మెర్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట, అడాప్ట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్తో. ఇప్పుడు చూడండి డీసెలెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇంతకుముందు అయితే మనకు డార్క్గా కనిపించింది, ఇప్పుడు మ్యాక్సిమం మనకు మెర్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఉన్న డార్క్ ఏరియా అక్కడికి వెళ్ళి మెర్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది కంటెంట్ అవేర్ ఆప్షన్స్. ఇప్పుడు మళ్ళీ మనం నార్మల్లోకి వద్దాం. నేను ఈ ఏరియాను సెలెక్షన్ తీసుకుంటున్నాను, ఇక్కడ తీసుకొని ఇక్కడికి వెళ్ళి డ్రాప్ చేస్తున్నా, ఈ నేమ్ బైకి వెళ్ళి. ఓకే, డ్రాప్ చేస్తే ఏమైపోయింది, ఆ నేమ్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఫేడ్ ప్యాచ్ సెలెక్షన్ అని ఉంది. ఓకే, మీకు షార్ట్ కట్కి కూడా కనిపిస్తుంది. ఈ ఫేడ్ ప్యాచ్ సెలెక్షన్ పైన క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మనకు పర్సంటేజ్ అనేది కనిపిస్తుంది, ఒపాసిటీ పర్సంటేజ్. ఇప్పుడు నేను ఇలా తగ్గిస్తున్నాను, ఇంకా తగ్గిస్తున్నాను. ఓకే, చూడండి ఇప్పుడు ఆ ఒపాసిటీ తగ్గి మనకు లాస్ట్కి ఎలా కనిపిస్తుందో చూడండి, ఒక వాటర్ మార్క్ లాగా మీరు చూసుకోవచ్చు. మీరు ఇలా ఇంక్రీజ్ చేస్తే హైయెస్ట్ కనిపిస్తుంది, ఇలా డిక్రీజ్ చేస్తే మనకి లో అనేది కనిపిస్తుంది. ఇంకా నేను తగ్గిస్తున్నాను. ఇప్పుడు ఓకే అని ప్రెస్ చేస్తాను, డీసెలెక్ట్. ఇక్కడ ఒప్పో అనేది ఇక్కడ కూడా కాపీ అయిపోయింది. మళ్ళీ మనం ఎడిట్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ చూడండి ఈ షేడ్ అనేది మనకి ఇక్కడ రావట్లేదు అనమాట, ఎందుకంటే సెలెక్షన్ తీసుకున్న తర్వాతే ఆప్షన్ అనేది ఆన్లోకి వస్తుంది. సో ఇదే కాదు, మీరు ఏ సెలెక్షన్లో ఉండైనా కూడా మీరు ఈ ప్యాచ్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రెక్టాంగిల్ టూల్ తీసుకుంటున్నాను, రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఇక్కడ ఈ ఒప్పో పైన నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సెలెక్షన్లోకి వచ్చింది. ఓకే, ఇది సెలెక్షన్ టూల్ కాబట్టి సెలెక్షన్లోకి వచ్చింది. ఆ తర్వాత ప్యాచ్ టూల్ ఓపెన్ చేయండి. ప్యాచ్ టూల్ ఓపెన్ చేసేసి ఇప్పుడు ఇలా మూవ్ చేయండి. ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇక్కడికి వచ్చింది, డీసెలెక్ట్. అంటే మీరు సెలెక్షన్ తీసుకురావడం ఇంపార్టెంట్, ఆ తర్వాత ప్యాచ్ టూల్ అనేది మీరు యూస్ చేయొచ్చు అనమాట. సెలెక్షన్ దేంతో తీసుకుందాం అనేది ఇంపార్టెంట్ కాదు, అంటే సెలెక్షన్ టూల్స్ ఏ టూల్తో అయినా తీసుకోవచ్చు. మీరు జస్ట్ ప్యాచ్లోకి వచ్చి మూవ్ చేస్తే మీకు కావాల్సిన రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇదనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్యాచ్ టూల్. థ్యాంక్ యూ.